రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాల సభా వేదికలో ఉన్నాం. పూర్తిగా కూడా సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గులాబీ సైనికులందరూ కూడా సభకు రావాలంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సభకు భారీగా తరలి వస్తారా? నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేకత వర్గం మొత్తం ఇక్కడికి చేరుతుందా? లేదా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో చేసిన పనులకు ఆకర్షితులవుతారా? లేదా నాటి తప్పు చేస్తాం మరొకసారి తప్పు చేయకూడదు అనే ఆలోచనతోనే వస్తారా? ఏంటి అనేది మాజీ కార్పొరేషన్ చైర్మన్ కి సంబంధించి నాగూర్ల వెంకన్న ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవాలని. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా అనిపిస్తుంది సభ ఏర్పాట్లకు సంబంధించి? బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి సభ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా. మా కార్యకర్తలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 95% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా సభాస్థలికి రావడానికి అన్ని కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంటే ఈ సభకు మీ అంచనా ప్రకారం ఎన్ని లక్షల మంది లేదా ఎంత అనేది అంచనా వేస్తారా? ఎంతమంది గ్యాదర్ చేద్దామని? ఇక మేము అంచనాలకు మించి గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సభలు ఆ రికార్డులన్నీ మళ్ళీ బ్రేక్ చేస్తామనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇన్ని లక్షలు ఇంత అనేది కాకుండా లక్షలాదిగా తరలి వచ్చేటువంటి అవకాశం. అంటే తెలంగాణ ఉద్యమంలోనంటే ఉద్యమ కాజ్ కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు సభకు వచ్చేళ్ళు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాల పరిపాలన పాలన మీది చూసారు. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు. దేనికి రావాలి అంటే సభకు? ఇవాళ ఏదో మార్పు పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అమలు కాని హామీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చారు. ఇలా 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విఫలమైపోయారు. ఇలా ఏ ఒక్క హామీ కూడా మరి ప్రజలకు అందించలేకపోయారు. మరి 10 ఏళ్లలో కేసీఆర్ యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ఒక స్వర్ణయుగం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. ఇలా ఒక్క రంగం కాదు, వ్యవసాయ రంగం ఎక్కడికో తీసుకెళ్ళాం. భారతదేశంలో హర్యానా, మన ఇంకో స్టేట్ ఏంది, పంజాబ్, ఆ ప్యాడీ హైయెస్ట్ ప్యాడీ పండించే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను దాటి తెలంగాణ రాష్ట్రం ఇక్కడ పండించిన దాదాపు 50 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి మరి దేశంలోనే నంబర్ 1గా ఎదిగాం వ్యవసాయ రంగంలో. అలాగే ఐటీ ఎగుమతులు కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అన్ని రంగాలలో కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా కొనసాగింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 1.5 ఇయర్లోనే అన్ని రంగాలలో విఫలమయ్యారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలా రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, ఇరిగేషన్ ఫెసిలిటీ. కేవలం కాంగ్రెస్ పార్టీ పథకాల వైఫల్యం చెందితేనే బీఆర్ఎస్ వైపు ప్రజలు వస్తారనే నమ్మకం, అది గుడ్డి నమ్మకమా లేకపోతే నిజమైందా? 100% కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేయడంలో విఫలమైపోయింది. కేసీఆర్ గారు కొనసాగించిన పథకాలనే కొనసాగించలేనటువంటి దుస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. అంటే ఇక్కడి సభ కోసం మీరు 25 వసంతాలలో అడుగు పెడుతున్న సందర్భంలో ఉద్యమ కాలం నాటి సందర్భాలు గుర్తు చేస్తారా? లేదా 10 సంవత్సరాల కాలం పాటు పథకాలను గుర్తు చేస్తూ ప్రజలకు కేసీఆర్ ఇచ్చే స్పీచ్ ఉండబోతుంది అనుకోవచ్చా? లేకపోతే ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి? 10 సంవత్సరాల పరిపాలన గుర్తు చేసుకుంటాడు ప్రజలే. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆరే కావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, కేసీఆరే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేది ప్రజల్లో వచ్చేసింది. ఈ 1.5 ఇయర్లోనే ప్రజలు విసిగిపోయిన విషయం స్పష్టంగా. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా చిన్న మైక్ పెట్టినా కూడా కదిలిస్తే ఎల్లుంది కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే వాళ్ళే బూతులతో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఏదో సభ పెట్టి మేము తిట్టడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి ఏ వ్యక్తిని అడిగినా ప్రజలే కేసీఆర్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇలా ఈ సభ సక్సెస్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేసీఆర్ చేసిన పనులను గుర్తు చేసుకోవడం, కేసీఆర్ పెట్టిన పథకాలను గుర్తు చేసుకోవడం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కూడా ప్రజలు బేరీజ్ చేసుకు 10 సంవత్సరాలు. నాగూర్ల వెంకన్న గారు, నేను ఒక మాట ఏమంటున్నానంటే స్ట్రైట్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 15 నెలల కాలంలో వైఫల్యం చెందింది అది ప్రజలు చెప్తున్నారు. కానీ ఆ వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రావాలి? దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇతరత్ర పార్టీలు ఉన్నాయి. వారి వైపు మళ్ళకుండా వాళ్ళు స్టాండర్డ్గా ప్రజలు మధ్యవర్తిత్వంగా మాత్రమే ఉన్నారు తప్ప అని ఆలోచిస్తున్నారు. మీ వైపు ఎందుకు రావాలంటే ఇప్పుడు దేనికి సమాధానం ఉంటుంది? ఇక్కడ స్పష్టంగా ఎందుకే బీఆర్ఎస్ అనేది గతంలో 10 సంవత్సరాలలో పరిపాలించినట్టు, అంతకుముందు 2014 ముందు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు తెలుగుదేశం పార్టీ, అనేక పార్టీలు పరిపాలించినాయి.
అప్పుడు పరిపాలన 2014లో కేసీఆర్ వచ్చిన తర్వాత మరి ఇరిగేషన్ కావచ్చు, మరి 200 నుంచి 2000 పెన్షన్ కావచ్చు, మరి ఆల్ ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతుల కోసం రైతు బంధు తీసుకురావడం, రైతు బీమా తీసుకురావడం, కేసీఆర్ కిట్ కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి ఇంటింటికి నల్లా కావచ్చు, మరి కరెంట్ అనేది ఒక విప్లవం 24 గంటలు ఉచితంగా ఈ దేశంలోనే పథకాల కోసం బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. అంటే మా పరిపాలన ప్రజలు చూశారు కనుక భారతీయ జనతా పార్టీ ఇలా 25 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో ఉంది. మరి ఎక్కడ కూడా మరి ఇలాంటి పథకాలు అమలు చేసిన సందర్భంలో మేము పెట్టినటువంటి రైతు బంధు భారతీయ జనతా పార్టీ కాపీ కొట్టిన సందర్భం మీకు తెలుసు. రైట్, అంటే ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది ఈ సభకు సంబంధించి? ఇక్కడ ప్రజలకు సంబంధించి కానీ స్పీచ్ కానీ ఈ సభా వేదిక మీద ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యులు ఏమైనా ఉంటారా, లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలు ఉంటుందా, లేకపోతే ఇక్కడ పూర్తిగా కూడా ఏమైనా అంటే ఈ సభా వేదిక నుండి అధ్యక్ష మార్పు కానీ లేకపోతే కమిటీలు కానీ వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? అధ్యక్ష మార్పులు ఏముండే, కేసీఆర్ మా అధ్యక్షుడు, ఓకే, ఆయన వారి అధ్యక్షతతో పనిచేస్తాం. సభాస్థలికి సంబంధించింది ఇది 500 మంది కూర్చునే దానికి ఏర్పాటు చేసాం. ఇది 150 x 100 ఫీట్లతోటి డయాస్ ని ఏర్పాటు చేసాం. అలాగే 169 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేసాం. ఈ ప్రజల కోసమే 169 ఎకరాలు, దాదాపు 1100-1200 ఎకరాలు పార్కింగ్ స్థలాలు. మరి సభాస్థలికి సంబంధించింది దాదాపు 90-95% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే ప్రజలు ఇక్కడ సభకు అటెండ్ 169 ఎకర్స్, 169 ఎకర్స్ మొత్తం 169 ఎకర్స్ లో పూర్తిగా చదును చేసి బారికేడ్స్, లైటింగ్, ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తా ఉన్నాం. మిగతా కూడా నేరుగా సభాస్థలి రావడానికి కూడా అన్ని అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ ప్లేస్ నుంచి ప్రజలు నేరుగా ఎటు 1 కిలోమీటర్ ఇటు మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, దాదాపు పార్ట్ ఆఫ్ నిజామాబాద్ కావచ్చు, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ కావచ్చు, మరి సిద్దిపేట రూట్ నుంచి మరి ప్రజలు రాబోతూ ఉన్నారు. అలాగే కరీంనగర్ రూట్లో కూడా మరి పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఇక్కడ ఒక కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక 300 ఎకరాలు, ఇటు సిద్దిపేట వైపు నుంచి వచ్చే మెదక్ జిల్లా నుంచి వచ్చే ఒక 300 ఎకరాలు, ఇటు మరి వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి కావచ్చు, ఈ వరంగల్ వైపు నుంచి వచ్చేటువంటి వారికి 500 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని పార్కింగ్ స్థలాల నుంచి కూడా నేరుగా సభాస్థలికి రావడానికి ప్రజలకు అప్రోచ్ రోడ్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి సభాస్థలికి వచ్చిన తర్వాత మరి టెంపరేచర్స్ అన్ని కూడా ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలకు వచ్చినటువంటి ప్రజలకు మరి సభాస్థలిలో కావచ్చు, పార్కింగ్ ప్లేస్లలో కావచ్చు, మరి టెంట్లు వేసి వారికి మంచినీరు కావచ్చు, చల్లా ప్యాకెట్లు కావచ్చు, ఇంకెవరైనా అస్వస్థత గురైతే కూడా మరి మెడికల్ క్యాంప్స్ పెట్టాం, ఫస్ట్ ఎయిడ్ పెట్టాం, అంబులెన్స్లు పెట్టాం, అన్ని రకాల సౌకర్యాలు. ఇంకా మహిళలకు దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఇక్కడ టాయిలెట్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఒకసారి ఏ జిల్లా వాళ్ళు ఏ అప్రోచ్ రోడ్ ద్వారా రావాలనేది కూడా మేమందరం కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోటి ఆ వివిధ జిల్లాలతో మాట్లాడి ఏ బైపాస్ రోడ్ ద్వారా ఏ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలి అనేది పూర్తిగా మరి గూగుల్ మ్యాప్ ద్వారా అందరికీ అన్ని జిల్లాలకు పంపిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా అన్ని సకల సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి మరి ప్రజలకు కేసీఆర్ గారి సూచనల మేరకు అన్నీ కూడా వారు రోజువారీ మానిటరింగ్ చేసి మరి ప్రతిదీ కూడా దగ్గరుండి వారు పర్యవేక్షణ ఇస్తూ ఉన్నారు. వారి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు కొనసాగుతాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా సభకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా? మొన్నేదో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు వచ్చి కొంత ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడతామని వారు మాట్లాడారు. కానీ ప్రజల నుంచి, రైతుల నుంచి ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ లేదు. ప్రజలే స్వచ్ఛందంగా భూములను రాసిచ్చి వారి భూములను వారే చదును చేయించి మాకు అప్పచెప్తా ఉన్నారు. రైతుల నుంచి, ప్రజల నుంచి ఎలాంటి మాకు అది లేదు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కనుక, ప్రతిపక్షాల హోదాలో ఉన్నాం కనుక అధికార పార్టీ పక్షం కొంత ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఆ చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించి ఈ మీటింగ్ను కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలి. రైట్, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు కూడా మీరు వేసే వాల్ రైటింగ్ కానీ, ఫ్లెక్సీలను కానీ, లేకపోతే పోస్టర్లను కానీ చింపడం కానీ, దాని మీద పెయింట్లు వేయడం కానీ, ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలా చూస్తారు దాన్ని? అసలు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఇది యాక్చువల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే ఏదో పార్టీ సభ. మా పార్టీ 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మేము జరుపుకుంటున్న వేడుకలు 25 రజతోత్సవ సభలు జరుపుకుంటా ఉన్నాం. వాళ్ళు దీన్ని చూసి భయపడి కొంతమంది అక్కడక్కడ అడపదడప
తప్పులు చేస్తూ ఉన్నారు. అవన్నీ చిన్న చిన్న అడ్డంకులు తొలగించుకొని ముందుకెళ్తాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్ని జరుగుతున్నాయి. సో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏర్పాట్లు ఒకలా ఉంటే అందరూ కూడా కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, తన ప్రసంగం గురించి ఎలాంటి సందేశాలు ఇస్తారు, ఎందుకంటే పార్టీకి సంబంధించి 25 ఏళ్ల ప్రస్థానం, పూర్తి స్థాయిలో కూడా 10 సంవత్సరాల పరిపాలన కావచ్చు, దాంతోపాటు మిగతాది మొత్తం కూడా ఉద్యమ కాలం నాటి ఈ అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటారా, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి